గత 3 ఏళ్ళుగా మేము ఇక్కడ మున్సిపాలిటీ రెడ్డి ఎంటర్ప్రైజెస్లోన వర్క్ చేస్తున్నాం డ్రైవర్లుగా. గత 1 ఇయర్గా శాలరీ పడట్లేదు. ప్రభుత్వం వారి నుంచి 8 నెలల నుంచి మాకు జీతాలు పడట్లేదు. ఎవరిని అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఒక పక్క రెడ్డి ఎంటర్ప్రైజ్ని వాళ్ళు అడగంటున్నారు. మున్సిపల్ ఆఫీస్ని అడిగితే జీతాలు పెట్టినాము, పెండింగ్లో ఉన్నాయి, అక్కడెక్కడేమో పోవాలి రావాలి అంటున్నారు. వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు సడన్గా వచ్చి వెహికల్ తీసుకెళ్తామని అంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎవరితో ఎవరున్నారో మీకు ఎంటర్ప్రైజ్ రెడ్డి వాళ్ళని వాళ్ళు మాట్లాడుకోండి, మేము జస్ట్ ఇది ఈఎంఐ లోన్ ప్రకారం ఇచ్చినాము, వాళ్ళు ఈఎంఐ కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు. మేము రీసెంట్గా 2 days బ్యాక్ కేసు పెట్టినాం వాళ్ళపైన, రెడ్డి ఎంటర్ప్రైజ్ పైన. మాకు జీతాలు పడలేవని ఎస్ఐతో మాట్లాడించినాము. 1 నెలలో పంపిస్తామని కాసి ఇప్పుడు సడన్గా వచ్చి బండ్లు తీసుకెళ్తామంటున్నారు. ఇదే ఇంతకుముందు కమిషనర్ని అడిగినాం మేము. ఆయన ఏమంటున్నాడు, మాకు సంబంధం లేదు, కావాలంటే వెహికల్స్ మీరు తీసుకెళ్ళండి, మాకైతే అడగకండి అంటున్నాడు ఆయన కమిషనర్. ఒక్కొక్కరికి 10 నెలల జీతాలు 11 నెలల జీతాలు రావాలి. అట్లా లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి 1,10,000 దాకా రావాలి. కొంతమందికి 70,000-80,000 కానీ ఉన్నాయి. పిఎఫ్ అయితే ఉంది, పిఎఫ్ కట్ అవుతుంది, కానీ అప్రూవల్ తీసుకోవడం బ్యాంకు. అది రెడ్డి ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు అప్రూవల్ చేయాలి, దాన్ని అప్రూవల్ చేయట్లేదు. బ్యాంక్కి మేము లింక్ ఇస్తే అది క్యాన్సిల్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ని. 3 ఏళ్ళే పిఎఫ్ కూడా. డిమాండ్ ఏమంటే వాళ్ళు ఇప్పుడే తీసుకువెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు. మా వెహికల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి తీసుకెళ్తే మాకు అడిగేకి హక్కు లేదు. తర్వాత ఎవరు పట్టించుకోవటం లేదు. అందువల్ల మాకు ఒకటే, ఇప్పుడే తీసుకెళ్ళను, మా జీతాలు మాకేమో క్లియర్ చేయమన్నాం, హ్యాపీగా తీసుకెళ్ళచ్చు, మాకేం నో ప్రాబ్లం. దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టినా వేస్ట్. అవి ఇంటికి తీసుకువెళ్తాం అనుకో, పొరపాటున ఎవరినొకరు మమ్మల్ని అడిగేకి హక్కు లేదు. ఒకవేళ కేసు పెడితే ఎవరు పట్టించుకోవటం లేదు. అందువల్ల వాళ్ళు వచ్చినా కాబట్టి వాళ్ళు అడుగుతున్నాము. ఒకటి, వాళ్ళకి ఓపెన్ చెప్పేసినామే, మమ్మల్ని కాదని బండ్లు ముడితే వార్నింగ్ ఇస్తాం, తర్వాత ఏమవుతుందో మేము చూసుకుంటాం. అందువల్ల మిమ్మల్ని పిలిపించి మీరు ఏమన్నా మాకు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విలేకరులకు నమస్కారం. కర్నూలు జిల్లా ఆదోని మాది. దాదాపు 10 నెలల నుంచి జీతాలు లేవు, ఈఎస్ఐపిఎఫ్ కూడా లేదు. వీళ్ళు వచ్చి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మా వెహికల్ తీసుకోబోతామంటున్నారు. దయచేసి మా జీతాలు పిఎఫ్ ఇచ్చి వాళ్ళు తీసుకోవని ఏడుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వెహికల్ ఉన్నప్పుడే పట్టించుకోవడం లేదు. వెహికల్ తీసుకోకపోతే మమ్మల్ని ఎవరు అడుగుతారు? ఎవరు అడగలేం లేదు. మేము ఉపాధి చేసుకుంటుంటే ఆ ఉపాధి కూడా కోల్పోయినాం దీనివల్ల. దీన్ని ఏదో చేసుకుంటున్నాం, ఇదేదో ఉంటుందని మేము వచ్చి చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. దయచేసి వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి కూడా అడుగుతున్నాం, వీళ్ళకి ఫైనాన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, సార్ మాకు జీతాలు ఇవ్వలేదు, మా 10 నెలల జీతాలు పిఎఫ్ డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నాం మేము. అంతే. మీ విలేకరుల దగ్గర ఆయన కూడా రెస్పాన్స్ కావడం లేదు సరిగ్గా. అది సూపర్వైజర్లు కూడా రెస్పాన్స్ కావడం లేదు, ఏజెన్సీ కూడా రెస్పాన్స్ కావడం లేదు. ఏమనంటే మా ఫోన్లో ఎత్తడం లేదా, వెహికల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు ఉంటారు కదా, మా ఫోన్లో రెస్పాన్స్ చేయడం లేదు, మేమేం చేద్దాం అంటున్నారు సార్ వాళ్ళు. ఏపీ మొత్తం ఉంది. కొన్ని తావులు నడుస్తున్నాయి, కొన్ని తావులు నడవడం లేదు. రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు. కొన్ని తావులు నడుస్తున్నారు, రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు. ఆయన చూస్తే ఏం మాట్లాడే రెస్పాన్స్ కావడం లేదు మా జీతాల గురించి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటాం విలేకరులని, దయచేసి వాళ్ళకి చెప్పండి అని సార్. పేరు వీరేష్. ఆటో డ్రైవర్లు 25 మంది సార్. ప్రజెంట్కి 13 వెహికల్ నడిచినాయి, 12 వెహికల్ నిలబడిపోయినాయి. వాళ్ళు వచ్చి చేపిస్తామన్నారు. చేపించనే వెహికల్ నడుస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు కొన్ని నడిచే వాటికి కూడా జీతాలు వేయలేరు. 10 నెలల నుంచి మాకు జీతాలు కూడా పడలేవు. 3 ఏళ్ళు పిఎఫ్ డబ్బులు కూడా రాలేవు మాకు. పిఎఫ్ ఆల్రెడీ కట్ చేశారు, కానీ మొత్తం కట్ చేసి వాళ్ళు వేయడం లేదు. ఎవరిని వేడుకోవాలో తెలియడం లేదు మాకు.